రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో 19 రోజు రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి తరలిన రైతులను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సాధన సమితి అధ్యక్షులు శంకరప్ప, బీజేపీ రాష్ట్ర నాయకులు, వైఎస్ఆర్ గట్కేసర్ మండల్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మైపాల్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, మహేష్ గౌడ్, నల్లల యాదయ్య, బొక్క సురేందర్, రెడ్డిగడిల సంజీవ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎర్రోళ్ల మురళి, రైతు సాధన సమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు రుణమాఫీ సేవా సమితి కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ రుణ సమితి కమిటీ ద్వారా మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమం ద్వారా దాదాపుగా ఇప్పుడు నెల మీద దాటిపోయింది. 24 రోజులు 34 రోజులు అయింది. ఈ రోజు వరకు మా రుణమాఫీ ఇంతవరకు మాఫీ కాలేదు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మేము మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ఒక్కటే ఎన్నికైన కాబట్టి ఆయన ఎవడు కొడంగల్లో ఓడిపోతే మా మల్కాజిగిరి మా ఓటర్స్ చాలా విజ్ఞానవంతులు, మేధావులు. వాళ్ళు కాంగ్రెస్ ఎంపీ మన సమస్యల గురించి, మల్కాజిగిరి సమస్యల గురించి మాట్లాడతాడని మేము మల్కాజిగిరి ఈ విద్యావంతులే గాని అందరు గాని పార్టీకి నిమిత్తం లేకుండా కాంగ్రెస్ ఎంపీని గెలిపించడం కాదు. ఇది మీరు చాలా పెద్ద బ్లండర్. గట్కేసర్ ఉమ్మడి మండల రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో 13వ రోజు రిలే నిరాహార దీక్షలో కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే కళ్ళు మూసుకపోయి వాగ్దానాలు చేసిన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్ను తెరుచుకోవాలని ఎక్కడ కలవని ఆఫీసు లేదు, కలవని మంత్రి లేదు, నాయకుడు లేడు. అందరినీ కలిసినాము. లాస్ట్ కు రేవంత్ రెడ్డి గారికి సెక్రటరియట్ కన్ను వస్తాన్న కళ్ళు తెరుచుకుంటాడేమని చెప్పి ఈ రోజు సెక్రటరియట్ కు రైతులు రావడం జరిగింది. మేము తెలియజేది ఏంటంటే నువ్వు ఏదైతే వాగ్దానం ఇచ్చినవో 2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చినవో దద్దమ్మ చాతగాని చౌట ఇవాళ రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చి పోలీసులతోటి అణచివేస్తా అంటే నీ చేత కాదు. పోలీసులు ఇంకా ఉవ్వెత్తున ఇవాళ 50 వచ్చారు, రేపు 500 వస్తారు, 5,000 వస్తారు, 5 లక్షలు వస్తారని చెప్పి బిడ్డ రేవంత్ రెడ్డి నీ గవర్నమెంట్ తోటి అంచాలంటే కాదు. ఇది నువ్వు వాగ్దానాలు చేసి గడ్డ ఎక్కి ఇవాళ 1,000 కోట్లు అక్రమ సంపాదన సంపాదించుకుంటూ రైతులకు ఇచ్చిన 2 లక్షలు ఇవ్వడానికి నీకు చేతనైతే లేదా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుతోటి ఈ యుద్ధం ముగిసలేదు. బిడార్ రుణమాఫీ చేసేంత వరకు నీ మంత్రాలయంలో, నీ నాయకుల ఇల్లు ముట్టడిస్తామని తెలియజేస్తూ, ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ, లేకుంటే తక్షణమే స్పష్టమైన హామీ ఇచ్చి ఈ రైతులకు రాష్ట్రం అంతటా గట్కేసర్ మండలే కాదు నువ్వేదైతే వాగ్దానం చేసినావో ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉండే బిడ్డ చేతగాని వాగ్దానాలు చేయకుండా భవిష్యత్తులో ఏ నాయకుడైనా నీలాంటి చేతగాని వాగ్దానాలు చేయకుండా రైతులు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు బ్లడర్ మిస్టేక్ సార్, ప్రభుత్వాలు చేస్తున్నాయి, పోలీసు వాళ్ళు చేస్తున్నారు బ్లడర్ మిస్టేక్, మీరు చేస్తారు సార్ బ్లడర్ మిస్టేక్. రైతు బ్లడర్ మిస్టేక్ చేయడు సార్. బ్లడర్ మిస్టేక్ అంటే రైతు బ్లడర్ మిస్టేక్ అంటారా? అవును సార్, మీరు పొజిషన్ తీసుకుంటారు సార్. అక్కడనే కూర్చొనిస్తే మమ్మల్ని ఈ బాధ ఉంటుంది కదా, ఆయన గెలిచేది కదా. మీరు ఇప్పుడు లోపల కూర్చోబెడితే మాకేం ప్రయోజనము చెప్పండి? మీరు కూర్చోలేమా? మేము చెట్లు లేవా మాకు? రైతులమంతా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలం నుంచి వచ్చిన రైతులము ఈ రోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చాము. మేము మా గట్కేసర్ మండలంలో ఏదైతే రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అయితే ఇస్తా అని అన్నాడో ఆ మాట మీద ఉండకుండా మా గట్కేసర్లో నుండి రైతులకు సుమారు 1189 మంది రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ ఇవ్వలేదు. అందుకు గాను మేము ప్రతి ఆఫీసర్ పోయినాము, ప్రతి ఆఫీసు ప్రతి లీడర్ దగ్గర తిరిగినా కానీ ఎక్కడ న్యాయం జరగలే మాకు. అందుకు మేము మండలం అంతా రైతులము రుణమాఫీ సాధన సమితిగా ఏర్పాటు చేసుకుని ఈ రోజు 13వ రోజుతోటి గట్కేసర్ హెడ్ క్వార్టర్లో మున్సిపల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ముంగట రిలే నిరాదర్శ కార్యక్రమం చేపట్టాం. అందుకు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు. ఏ ఒక్కరు వచ్చినా కానీ మాకు హామీ ఇవ్వలేకపోయారు. మాకు ఎక్కడ ఆధారం లేక ఈ రోజు సెక్రటేరియట్కి వచ్చి కనీసం ముఖ్యమంత్రి కళ్ళైనా తెరిపిద్దామని చెప్పి మేము రైతులమంతా ఉమ్మడిగా ఇక్కడ సెక్రటేరియట్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము 2 నిమిషాలు బాధ చెప్పుకుందామంటే ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్కడ 5 నిమిషాలు కూడా ఉంచకుండా
డీసీఎంలలో దొంగలను వేసుకొచ్చినట్టు వేసుకొచ్చారు. రైతులమంటే ఏమనుకుంటున్నారో పోలీసు వాళ్ళు కూడా రైతుల బిడ్డలే అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము ఇస్తాన రుణమాఫీ అడుగుతున్నాం తప్ప మా డొంకమ్మ కోరికలు ఏం అరగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము 13వ రోజు నుంచి దీక్ష చేస్తున్నాము. న్యూస్లలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూస్తా ఉన్నారు. అధికారులు ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ సెక్రటరీ ముట్టడితో ఆయన స్పందించి మా యొక్క గట్కేసర్ మండల రైతులకు రుణమాఫీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి కోరుతా ఉన్నాము, హెచ్చరిస్తున్నాము కూడా అని చెప్పి కూడా మా రైతుల తరపు తెలియజేస్తా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.